హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా పొలిటికల్ హడావిడి కనిపిస్తున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ కథకు సంబంధించిన న్యూస్ అయితే హాట్ టాపిక్ అవుతోంది. RRR సినిమా సెట్స్ మీద ఉండగానే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను ప్రారంభించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఈ సినిమాకి సంబంధించి పాన్ ఇండియా రేంజ్ లో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా ఓ క్లారిటీ అయితే వచ్చింది. అయితే షూటింగ్ ఆలస్యమైన ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తోందనుకోండి. తాజాగా గేమ్ చేంజర్ కథకు సంబంధించిన న్యూస్ ఒకటి రివీల్ అయింది. అదేంటంటే ఈ సినిమా వెన్నుపోటు రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న టాక్ అయితే వినిపిస్తుంది. తన తండ్రి పార్టీని కొందరు వెన్నుపోటు పొడిచి హస్తగతం చేసుకోవడం, ఆ తరువాత వాళ్ళ దుర్మార్గ రాజకీయాల నుంచి ప్రజలను కాపాడేందుకు రామ్ నందన్ పాత్రలో రామ్ చరణ్ ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథ. అయితే రీసెంట్ గా వైజాగ్ బీచ్ లో జరిగిన షూటింగ్ లోనూ పొలిటికల్ సీన్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ అయితే పీక్స్ లో ఉంది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ తన సినిమా కోసం ఎంచుకున్న కథ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అంతేకాదు ఈ కథ పూర్తిగా ఫిక్షనలా లేక ఏదైనా రియల్ ఇన్సిడెంట్ ని ఇన్స్పిరేషన్ గా తయారు చేశారా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది. శంకర్ సినిమాలో సామాజిక అంశాలు ఆడియన్స్ ను చాలా బాగా కనెక్ట్ చేసింది. అందుకే గేమ్ చేంజర్ లో చూపించబోయే వెన్నుపోటు రాజకీయం కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. అయితే చూడాలి మరి గేమ్ చేంజర్ సినిమా ఎటువంటి ఊపనలను తీసుకొస్తుందో అని.